తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలని నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 1500 మీ అకౌంట్ లో వేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు నీకు ఎవరికైనా కూడా కలుగుతాయి సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు. ఇవన్నీ అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీసు అది. కురసాల కన్నబాబు, ఈ పక్క లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి అది, ఏలూరులో పరిస్థితి అది, నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు, గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన, ఎరువుల కోసం ఇదంతా. సోమందపల్లిలో పిఎస్సి వద్ద పరిస్థితి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో క్యూ లైన్ లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి. ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన
ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంగితే బెటర్. మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జ్లను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. రైట్ టు జూబ్లీహిల్స్ బైపోల్ పై అయితే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగానైతే మాగంటి సునీత ఖరారైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ బీఆర్ఎస్ పుట్టింది. ఎందుకంటే అది సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ స్థానం కాబట్టి మరోసారి గెలుచుకోవాలని చూస్తుంది. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు అక్కడ నుండి గెలిచారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అత్యంత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్కు కంచుకోటగా బీఆర్ఎస్ నిలిచింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా గెలవాలనేది కూడా బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాడు. బీఆర్ఎస్ గెలవాలి, ఈ యొక్క నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్య నేతలతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ డివిజన్లో బీఆర్ఎస్ బలంగా ఉంది, ఏ డివిజన్లో బలహీనంగా ఉంది, బలహీనంగా ఉన్నటువంటి డివిజన్లో ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా కార్యకర్తలకు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే కొన్ని డివిజన్లో 25%, 30% ఎడ్జ్లో బీఆర్ఎస్ ఉంది, సర్వే రిపోర్ట్ కూడా వచ్చిందని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా కొన్ని డివిజన్లో అయితే బలహీనంగా ఉంది, వీక్ ఉంది, ఆ డివిజన్లో మాత్రము పట్టు సాధించాలి, ఆ డివిజన్లో పట్టు సాధిస్తేనే నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది కూడా కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఖరారు చేస్తున్నట్లు కూడా చెప్పకనే చెప్పారు. ఇక మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలు, మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ ఎక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసే దశగా ముందుకెళ్లేవాడు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అనేది ఏదో ధనవంతులు ఉండే నియోజకవర్గంగా చెప్తారు కదప్ప, ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు 5,000 ఓటు చొప్పున 5,000 రూపాయలు ఇచ్చి గెలవాలని కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. దాన్ని తింపి కొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మళ్ళా బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలి. అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, మన ముందు లేకుండా పోయాడు. కాబట్టి ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా దండగా ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలవడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలి. ప్రతి కార్యకర్త కూడా తానే పోటీ చేస్తున్నట్టు కూడా రంగంలోకి దిగాలి. అట్లయితేనే ఓట్లు ఎక్కువగా సంపాదించవచ్చు, ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకోవచ్చు అనేది కూడా, సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలనేది కూడా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. ముఖ్యంగా హైడ్రా ద్వారా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇల్లు కూలగొట్టారు. హైడ్రా పేదకోడికి ఒక న్యాయం ఉంది, పెద్దోడికి ఒక న్యాయం ఉంది. బిల్లర్ల దగ్గర పైసలు గుంజుతున్నారు హైడ్రా పేరు మీద. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. హైడ్రా వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే విధంగా వ్యూహరచన చేయాలనేది కూడా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో జూబ్లీహిల్స్ కార్యకర్తలు ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తలకు నాయకులకు
కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా పావులు కలపాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కోరారు. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాలి, గెలిపే లక్ష్యంగా ముందడుగు వేయాలి, ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ముఖ్యంగా నియోజకవర్గాన్ని మొత్తం స్కాన్ చేయాలి, ఎక్స్రే చేయాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఆ లోపాలను ఏ రకంగా సవరించుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది కూడా మొత్తానికి నేతలకు చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక జూబ్లీ హిల్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ తీసుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది. బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో శ్రీ గణేష్ గెలిచారు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు కూడా అసలు హైదరాబాద్ లో ప్రాతినిధ్యం లేదు, జూబ్లీ హిల్స్ లో గెలిచి తీరాలనేది కూడా కాంగ్రెస్ ఒక కృతనిశ్చయానికి వచ్చింది. అందులో భాగంగా 3 మంత్రులతో ఇప్పటికే నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులను ఈ యొక్క నియోజకవర్గాలకు బాధ్యులను చేశారు. ఇప్పటికే డివిజన్ వైజ్ గా మీటింగులు పెడుతున్నారు. అదేవిధంగా టికెట్ నాకంటే నాకే కావాలనేది కూడా కాంగ్రెస్ లో పోటీ పెరిగింది. అందులో భాగంగా దానం నాగేందర్ కూడా వీలైతే నేను పోటీ చేస్తానని దానం నాగేందర్ కూడా ఈ యొక్క నియోజకవర్గం పైన నజర్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో ముందు వరుసలో నవీన్ యాదవ్ ఉన్నారు, అదేవిధంగా ఫహీం ఖురేషీ ఉన్నారు, బొంతు రామ్మోహన్ ఉన్నారు, మురళీ గౌడ్ ఉన్నారు, రోహిన్ రెడ్డిలు ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా పర్లేదు కానీ ఇక్కడ గెలిచి తీరాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే అయితే హైడ్రా మీద ఉన్నటువంటి మచ్చను తొలగించుకోవచ్చు, హైదరాబాద్ లో కూడా బలోపేతం అవుతాము, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేయర్ సీట్ను దక్కించుకోవాలనేది కూడా పావులు కలుపుతుంది కాంగ్రెస్. ఈ యొక్క నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కంటోన్మెంట్ ఎన్నికల్లో బై ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఇప్పుడు ఈ ఒక ఉప ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలనేది కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. అర్బన్ ఏరియాలో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించట్లేదు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరిగిందనేది కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే తన సత్తా చాటాలనేది కూడా రేవంత్ రెడ్డి తహతలాడుతున్నాడు. ఈ యొక్క నేపథ్యంలో ఈ ఎన్నికలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపించండి అనేది కూడా ఇప్పటికే ఇన్ఛార్జిలో నియమించినటువంటి 3 మంత్రులు ప్రజల్లోకి వెళ్తున్నారు, డివిజన్ వారీగా మీటింగ్లు పెడుతున్నారు. ఇకపోతే బీజేపీకి గ్రామీణ ప్రాంతంలో ఓటు కంటే అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓట్ బ్యాంకు బలంగా బీజేపీకి ఉంటున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన కూడా వాళ్ళు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో నిలబడి ఓడిపోయినటువంటి లంకల్ దీపక్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు, జూటూరి కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తుంది, డాక్టర్ పద్మ టికెట్ ఆశిస్తుంది, అదేవిధంగా సుహాసిని కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ 4 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడు వచ్చాడు, ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా మైనార్టీ పాపులేషన్ ఎక్కువ, మైనార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇంట్రెస్టింగ్. అయితే ఇప్పటికే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సఖ్యతగా ఉండే ఎంఐఎం మరి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ తోని సఖ్యతగా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుందా, ఇంటర్నల్ గా ఏం జరగబోతుంది, అసలు ఎంఐఎం క్యాండిడేట్ నిలబెడుతుందా, నిలబెడితే స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెడుతుందా, వీక్ క్యాండిడేట్ నిలబెడుతుందా అనేది పైన కాంగ్రెస్ గెలుపు ఓటంలో ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ బలమైన క్యాండిడేట్ నిలబెడితే ఎంఐఎం ఓట్లు స్ప్లిట్ అయితే, మైనార్టీ ఓట్లు స్ప్లిట్ అయితే, ఎంఐఎం బలమైన అభ్యర్థి ఉంటే మైనార్టీ ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అటు బీఆర్ఎస్ కు లేకపోతే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ డమ్మీ క్యాండిడేట్ను ఎంఐఎం పోటీలో నిలబెడితే అటు కాస్త కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య ఓరాఓరి పోటీ నడిచే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. శాలిని, రాజిరెడ్డి, మీరన్నట్టు 3 పార్టీలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ఎవరికి వారు వ్యూహ రచనలు చేస్తున్నారు. సో మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. అలాగే అక్కడ ఎవరినైతే ఇన్ఛార్జిగా నియమించారో వారికి ఎలాంటి దిశానిర్దేశం చేశారు సమావేశంలో?
ఓకే, కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. సిట్టింగ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానం జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలి, అక్కడ గెలిచడానికి ఏ అవకాశాలు ఉన్నాయనేది కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ సర్వేలను నమ్ముకుంది, సర్వేలు కూడా చేపించుకుంది. ఏ డివిజన్లో ఎట్లా ఉన్నాయి, ఏ డివిజన్లో బలంగా ఉంది, ఏ డివిజన్లో బలహీనంగా ఉంది, అసలు మళ్ళీ ఆ డివిజన్లో ఓట్ బ్యాంక్ పెరగాలంటే ఏం చేయాలి, ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఉన్న డివిజన్లో పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మొత్తం ఎవ్రీథింగ్ రిపోర్ట్ అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సర్వేల ద్వారా తెప్పించుకున్నారు. ఈరోజు సమావేశంలో కూడా ఎక్కడైతే బలంగా బీఆర్ఎస్ ఉంటుందో ఆ డివిజన్లో ఎక్కువ జనాలు వచ్చారు, తక్కువ ఉండేటువంటి డివిజన్లో జనాలు రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో కేటీఆర్కి ఒక స్పష్టత వచ్చింది, ఏ ఒక్క డివిజన్లో బీఆర్ఎస్ బలంగా ఉందో అక్కడ జనాలు ఎక్కువ వచ్చారు. ఆ డివిజన్ నుంచి బలహీనంగా ఉన్నటువంటి డివిజన్ నుంచి ఏమో తక్కువగా కార్యకర్తలు ప్రజలు రావడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు, అక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. బలంగా ఉన్నటువంటి డివిజన్లో అధిక సంఖ్యలో వచ్చారు, బలహీనంగా ఉన్నటువంటి డివిజన్లో తక్కువగా వచ్చారు. అయితే ఎక్కడైతే బలంగా ఉంటుందో, ఎక్కడైతే 20-25% లీడ్ ఉందో బీఆర్ఎస్, ఆ లీడును తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కడైతే లీడ్ తక్కువ ఉందో, బలహీనంగా ఉందో, సర్వేల్లో ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ ఊపు అందుకోవాలి, అక్కడ ఊపును పెంచుకోవాలి, అక్కడ ఓట్ బ్యాంకును ఇంకా కొల్లగొట్టాలి, కాంగ్రెస్ ఓట్ బ్యాంకును డ్యామేజ్ చేయాలి అనేది కూడా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే హైడ్రాను ప్రధానంగా ప్రచార అస్త్రంగా మలుచుకోవాలి. హైడ్రా వల్ల చాలా నష్టపోయింది, చాలా మంది అమాయకుల ఇండ్లను కూలగొట్టారు. పెద్దోడికో న్యాయం పేదోడికో న్యాయము హైడ్రా వల్ల జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్కు ఓట్ బ్యాంకు మల్లెతట్టు చూడాలి. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలి అనేది కూడా, బాసటగా నిలవాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓవైపు హైడ్రా, మరోవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలనేది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయనేది కూడా అటు నేతలకు కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు తాండా గిరిజన రైతు మోహన్ నాయక్ నకిలీ విత్తనాలు కొని మోసపోయాడు. జూన్లో కడెం మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ లో కావేరీ 468 హైబ్రిడ్ ప్యాడీ 3 కిలోల బ్యాగ్ ను కొనుగోలు చేశాడు. 3 ఎకరాల్లో వరి నాటు వేసిన 2 నెలలకు 3 ఎకరాల్లో రాగి బొంగు మాదిరిగా వరి కర్రలు మారిపోతున్నాయి. దీంతో రైతు ఆ విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్ యజమాని సురేందర్ ను కలిసి వివరించారు. ఆయన పట్టించుకోకపోవడంతో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలను విక్రయించిన ఫర్టిలైజర్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాల విక్రయ కేంద్రాన్ని సీజ్ చేసి యజమానిపై కేసులు నమోదు చేసి తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. అన్ని గొట్టలు వెళ్ళినాయి, మనం వేసిన అన్ని గొట్టలు వెళ్ళినాయి. నాటి ఎట్లా చేస్తామో ఆ నాటి వేసిన కర్రలన్నీ గొట్టలు వెళ్ళినాయి. ఇది అట్లా వెళ్తే ఇక ఇది పోయినట్టే. ఇది ఒక గంటకు 2, 3, 4 కర్రలు వేస్తే ఆ కర్రలేమో మొత్తము రాయి గొట్టాలు వెళ్ళినాయి. ఇది కావేరీ సీడ్ అడిగితే స్పందనిస్తలేడు. ఇగో చూడు ఎన్ని వెళ్ళినాయి, ఇగో అన్ని అవే. 1270 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నా, 10 బ్యాగులు తీసుకున్నా. నాటు వేసే వరకు రాయి గొట్టాలు వెళ్తున్నాయి. ఈ రాయి గొట్టాలు ఇవి. దీనివల్ల నష్టము వేసిన కర్ర 4 కర్రలు కూడా మొత్తానికి అన్నిటి కర్రలకు రాయి గొట్టాలు వెళ్ళినాయి. నేను పోయి అడిగినా కానీ స్పందన ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు. నేను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాను. 4G కూడా చల్లిన, 1 ఎకరానికి 10 కిలోలు, గంట మందు కూడా చల్లిన కానీ ఈ పంట నష్టం ఈ సేమ్ ఇంతే అయిపోయింది. బీస్ వాడినా ఇవ్వరదాకా ఊరియా కూడా వాడలే, ఒక చుక్క కూడా ఊరియా వాడలే. ఫస్ట్ బీస్ వాడినా, ఆ తర్వాత 2వ బీస్ వాడినా, ఊరియా వాడలే. ఈ మందులు కూడా వాడినా, పైన పిచికారి కూడా చేసిన. అయినా కానీ ఇలాగా రాయి గొట్టాలు వెళ్ళినాయి, పంట నష్టం వెళ్ళింది. 1270 రూపాయలకు ఒక బ్యాగ్. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాలో పిడుగులు సహా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తన ప్రభావం పెరుగుతుందని, దాని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చు. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కూడా రుతుపవన ద్రోణి ప్రభావం చూపుతోంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి తూర్పు దిశగా కొనసాగుతున్న ఈ ద్రోణి వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు కూడా పై జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో కూడా వర్షాల ముప్పు ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏబీఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్ లో అక్రమంగా వెళ్సిన షాపుల్ని కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు.
సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.